ఇంత ఎండలో వస్తున్నారు కదా, ఎందుకోసం వస్తున్నారు? ఎందుకోసం అంటే మాకు జగన్ చేసే మంచి పనుల కోసం. అంటే డబ్బులు ఇస్తే ఏం లేదు, మంచి పనులు చేస్తున్నాడు అది అభిమానంతోనే. అంతే. ఎలాంటి మంచి జరిగింది మీ కుటుంబం? అన్ని జరిగింది, ఇబ్బంది ఏం లేదు. ఏది ఒకటి కూడా కొత్త లేకుండా అన్ని జరిపాడు పథకాలన్నీ ఇస్తున్నాడా? మొత్తం కంప్లీట్ గా. మరి రేపు వీటికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు చంద్రబాబు గారు, నమ్ముతా? వాడు నమ్మి వాడికి ఓటు వేసి నా కొడుకేలేడు అంతే, నమ్మేది లేదు. నమ్మేలేదు. మరి ఈసారి జగన్ గారిని ఓడియడానికి 5 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఐదు కూడా కుక్కలు ఆడు కూర్చోవాల్సింది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, షర్మిల కూడా అటు వెళ్ళిపోయింది. వాళ్ళందరూ దొంగలు, వాళ్ళకి ఊరు వేయరు. సొంత చెల్లెలే కదా. అయితే గంప కింద మూసేసినట్టే, గుడ్డుకురాడు కోడి మూసేసినట్టు వాళ్ళకి ఎవరు ఓటు వేయరు. మళ్ళీ జగన్ గారు గెలుస్తారు గ్యారంటీ. ఏంటి ఇప్పుడు మీ అనుభవంలో చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఏదైనా కానీ ఎలా మొత్తం 87,500 కోట్లు అప్పు వచ్చింది. రుణమాఫీ చేస్తానండు, అందరూ చేస్తారు కదని చెప్పి ఓటేశారు. గెలవలా, ఓడిపోయాడు. గెలిచిన తర్వాత రుణమాఫీ బడ్జెట్ లెక్క అయితే అప్పుడు గెలిచినాక లెక్క అయితే 87,500 కోట్లు అప్పు వచ్చింది. అది చేయలేక ఆడ మోడీ గారు ఇస్తే ఆ డబ్బులు 64,000 కోట్లు తెంగాడు. 5 రూపాయలు పోయి జగన్ తీసేసి అన్నారు. వాటిలో ఎంత తెంగింది ఎవరికి తెలియదు. అది 90 రూపాయలు టోకెన్ అయితే 5 రూపాయలు పోయి 85 రూపాయలు లెక్కన 18 కోట్లు తెంగాడు. మొత్తం తినకుండా ఏమన్నా మొత్తం తిన్నాడు, ఏమి లేదు. ఇప్పుడు కోటీశ్వరం చేస్తా అంటున్నాడు చంద్రబాబు కోటీశ్వరం చేస్తారంటే వాళ్ళ మాట నమ్మితే నమ్మేవాళ్ళు నమ్ముతారు, అందరూ నమ్మం. అదే ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ గారికి గెలవడం ఖాయం. ఓకే, ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని వచ్చినా అంతే. ఓకే.